తెలంగాణ బీజేపీలో కాంప్రమైజ్ పాలిటిక్స్ జరుగుతున్నాయా? అవే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయా? ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ పార్టీ నేతలకు గట్టి వార్నింగ్ ఇచ్చారట. మీరు కాంప్రమైజ్ అయితే పార్టీ నో కాంప్రమైజ్ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కమల దళంలో కలకలం రేపుతున్నాయట. ఇంతకీ అభయ్ పాటిల్ టార్గెట్ ఎవరు? పార్టీలో కాంప్రమైజ్ అవుతున్న నేతలెవరు? తెలంగాణలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి సొంత పార్టీ నేతల వ్యవహార శైలి ఇప్పుడు తలనొప్పిగా మారిందట. ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో బీజేపీ ప్రజాప్రతినిధులు ఇతర పార్టీలతో చేతులు కలిపి అధికారం పంచుకున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. దీనిపై సీరియస్ గా ఉన్న హైకమాండ్ రాష్ట్ర ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ ద్వారా గట్టి సంకేతాలు పంపింది. గ్రేటర్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన పరుష పదజాలంతో విరుచుకుపడ్డారట. పార్టీ లైన్ దాటి ఎవరైనా ప్రైవేట్ డీల్స్ కుదుర్చుకుంటే సహించేది లేదని, అధిష్టానం కన్ను అందరిపై ఉంది అంటూ వార్నింగ్ ఇచ్చారట. నియోజకవర్గంలో పట్టు కోసం లేదా కాంట్రాక్ట్లు, ఇతర వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొందరు నేతలు అధికార కాంగ్రెస్ లేదా ప్రతిపక్ష బీఆర్ఎస్ కు పరోక్షంగా సహకరిస్తున్నారని అభయ్ పాటిల్ ఆగ్రహం వ్యక్తం చేశారట. మీ ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెడతారా అంటూ ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో క్యాడర్ కష్టపడుతూ ఉంటే నాయకులు మాత్రం కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడడం వల్ల పార్టీ గ్రాఫ్ పడిపోతోందని బీజేపీ అధిష్టానం భావిస్తోందట. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే ఎంతటి వారినైనా పక్కన పెట్టేందుకు వెనకాడబోమని హైకమాండ్ సంకేతాలిచ్చిందని టాక్. గ్రేటర్ పరిధిలోని 3 కార్పొరేషన్ ఎన్నికలు బీజేపీకి అగ్ని పరీక్షలుగా మారాయి. ఈ నేపథ్యంలో లోపాలను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ రంగంలోకి దిగారు. వ్యక్తిగతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎక్కడెక్కడ లోపాలున్నాయో సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారని చెబుతున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరించారట. మొత్తానికి కాంప్రమైజ్ పాలిటిక్స్ కు ఫుల్ స్టాప్ పెట్టి దూకుడుగా ముందుకు వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరి హైకమాండ్ వార్నింగ్ తోనైనా నేతల్లో మార్పు వస్తుందో లేదో చూడాలి.